నమస్తే ఎల్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసినటువంటి ఏదైతే నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి అప్డేట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. సో ఇది గత ఏడాది అప్లై చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది మార్చి 20, 2025 విడుదల అయ్యడం జరిగింది. దాని తర్వాత మనకు ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్కి సంబంధించి కూడా మే 1 నుంచి అయితే రావడం జరిగింది. అక్కడ నుంచి మీరు అంటే ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించి ఎలా చూసుకోవాలని కూడా నేను మీకు ఒక వీడియో అయితే చేశాను. ఇందుకు సంబంధించి చాలామంది కూడా సార్ హాల్ టికెట్ వచ్చినప్పుడు ఒక వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో ఆ రిక్వెస్ట్ మేరకు కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో మరి ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే మీ యొక్క పోస్ట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నప్పుడు నేను క్లియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఒకవేళ మీకు యూజ్ లేనట్లయితే కూడా మీకు తెలిసిన వారికి ఎవరైనా ఉన్నా కూడా వారికి షేర్ చేయండి. వాళ్ళని కూడా చూసి దీని నుంచి అప్డేట్ చేసుకొని చాలామంది కూడా సార్ ఇది మేము అప్లై చేసాము ఇంక ఇప్పటివరకు ఎగ్జామ్ జరగలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పటికి కూడా కొన్ని వీడియోలు డౌట్లలో కింద అడుగుతున్నారు కాబట్టి వారి కోసం వరకు చేరాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి ఇది కూడా మీరు కూడా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఇందుకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా జనరల్ హిందీ అనేటువంటిది కామన్గా అయితే ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా అవుతా ఉన్నాయి. సో ఆ క్లాసులు మరి మీరు చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి అన్ని ప్రాక్టీస్ సెట్స్ నుంచి కూడా అక్కడ నుంచి చేయొచ్చు. అక్కడ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం హిందీని కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా క్వశ్చన్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలని క్లియర్గా చెప్తూ మనం ఆ వీడియోస్ అనేవి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ తెలియజేసుకుంటూ మరి ఈరోజు చూసుకున్నట్లయితే నోటీస్ అయితే రావడం జరిగింది కదా. సో ఇందుకు సంబంధించి మేము మార్చి 20 అలాగే 1 మే అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అందుకు సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ CBSE అని చెప్పేసి 2025 అది ఇక్కడ సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది విడుదల అవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎలా చూడాలి అన్నట్లయితే కనుక వెబ్సైట్లో వెళ్ళేసి ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. రిక్రూట్మెంట్ దగ్గర అందుట్లో మళ్ళీ అడ్మిట్ కార్డు ఉంది. అడ్మిట్ కార్డు దగ్గర నుంచి మీకు ఇక్కడ చూపించిన విధంగా డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా అదే ప్రాసెస్ ఇచ్చారండి. అయితే ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఇచ్చారు. ఎవరికైతే 14th ఎగ్జామ్ ఉంటుందో వారికి 12th నుంచే హాల్ టికెట్స్ అంటే డౌన్లోడ్ అవుతాయి. అలాగే ఎవరికైతే 15th ఉంటుందో వారికి 13th అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. ఇందుకు సంబంధించి మీరు టైం టు టైం వెబ్సైట్స్ చెక్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఈ నోటీస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇందుకు సంబంధించి మీకు వెబ్సైట్లో వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా నేను చూపిస్తాను. అలాగే ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళి మీరు మీ మొబైల్లోనే ఈ హాల్ టికెట్ని అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా. లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు జస్ట్ పాపస్ ఉన్నాయి కదా ఇంటూ మాకు దగ్గర మీరు క్లోజ్ చేసుకున్నట్టు ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. 3 లైన్స్ ఉన్నాయి కదా. దీన్ని మీకు క్లిక్ చేయండి. ఇక్కడ పైన కూడా మీకు లేటెస్ట్ న్యూస్లో కూడా కనిపిస్తుంది. అయితే మీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను వాళ్ళు ఏదైతే చూపించారో ఆ విధంగా మనం చూస్తున్నట్టు ఇక్కడ అడ్మిషన్ అని ఉంది. అయితే ఇక్కడ అకాడమిక్స్ అని ఉంది. దాంతోపాటుగా కింద స్క్రోల్ చేయగానే ఇంకా మనకి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ నుంచి మీరు రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి కూడా చెక్ చేయొచ్చు. అలాగే అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అన్ని కూడా చూడొచ్చు. దాంతోపాటుగా ఫిలప్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అలాగే ఇక్కడ సిలబస్ చూడండి. అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా. సో ఈ అడ్మిట్ కార్డ్ దగ్గర మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ కొత్తగా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి లింక్ URL ఫర్ అడ్మిట్ కార్డ్ అండర్ NVSRO 2024 నాన్ టీచింగ్ పోస్ట్ అండ్ LDCE అని చెప్పేసి ఇక్కడ 2024 సంబంధించి ఇచ్చారు. చూడండి 12th మే 2025 ఇచ్చారు. ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ డౌన్లోడ్ అనేది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఇంకొక వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు కూడా చూపించాను. అయితే మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అనేది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఏ పోస్ట్ కనేది అడుగుతుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 లేకుంటే ప్రమోషన్ త్రూ అంటే సో మనం నాన్ టీచింగ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అందరూ కూడా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంది. ఓకే. సో ఈ అప్లికేషన్ నెంబరు మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి చేసేయచ్చు. చాలామంది కూడా సార్ మాకు అది ఎట్లా తెలుసుకోవాలని చెప్తున్నారు. అదే నేను ఏమంటున్నానంటే మీరు ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేసేసి అక్కడ ఇన్బాక్స్లో వెళ్ళేసి ఇన్బాక్స్లో చెక్ చేయండి. లేదా సెర్చ్లో వెళ్ళి మీరు NVS అప్లికేషన్ అని కొట్టినా కూడా అలాగ కొడితే ఏదైనా మీకు సెర్చ్లో అక్కడే కనిపిస్తుంది. సో అది కూడా మార్చ్ 2024 నుంచి మే 2024 మధ్య ఉన్నటువంటి మెయిల్స్ మీరు చెక్ చేయండి. అందులో మీకు కూడా NVSకి సంబంధించి ఒకటి ఉంటుంది మెయిల్. సో ఆ మెయిల్ ఓపెన్ చేయగానే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇలా జస్ట్ టైప్ చేస్తే కాదండి. సో ఇక్కడ మీరు బ్లూ కలర్ ఇక్కడ అనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత
ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇలా ఇది ఓపెన్ అవుతుంది. సో, మనం టైప్ చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇయర్ ఉంది. సో, ఇయర్ మీకు ఒకటే మే 25 అని కనిపిస్తుంది కదా! సో, ఇలాగ ఉన్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇయర్ వస్తుంది. అలాగే ఇంకొకటి క్లిక్ చేస్తే మనకు సెపరేట్‌గా ఇలా ఇయర్స్ అన్నీ కూడా వస్తాయి. సో, ఎవరైనా మరి 1990s అట్లా ఉన్నప్పుడు మీరు జస్ట్ ఇలా బ్యాక్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ ఇయర్స్ అనేటువంటివి వస్తాయి. ఇలా మీరు చెక్ చేసుకొని సంథింగ్ ఇలా ఒకటి చేసిన తర్వాత మళ్ళీ మీకు మంత్ వస్తుంది. ఇక్కడ దీంట్లో చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డేట్ అనేది వస్తుంది. ఒకటి నేను డేట్ జస్ట్ ఒకటి ఎంటర్ ఇలా సెలెక్ట్ చేయాలి. అంతేగాని టైప్ చేయకూడదండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చాని మీరు ఇక్కడ రీఫ్రెష్ అయినా చేసుకోవచ్చు. అర్థం కాకపోతే అది చూసి ఇక్కడ కింద మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు అవుతుంది అంటే చాలామంది కంగారు పడుతుంటారు. మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్‌కి 2 డేస్ ముందర అంటే సపోజ్ 16థ్‌కి ఉంది అనుకోండి 14థ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. 17థ్‌కి ఉంటే 15థ్‌కి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా అనేటువంటిది హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అనేటువంటిది అవైలబుల్‌లో ఉంటాయి అని చెప్పేసి క్లియర్‌గా నోటీస్‌లో కూడా ఇవ్వడం జరిగింది. హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, అందరూ కూడా మీకు ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగుతుంది అనుకుంటాను. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. దానికి సంబంధించి చాలామంది కూడా చాలా రకాలుగా అయితే రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో, వీలైన కాడికి నాకు కుదిరినంత వరకు అయితే నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నానండి. సో, మళ్ళీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.